హాయ్ ఫ్రెండ్స్, మల్టీ రీఛార్జ్ యాప్లో మీరే స్వయంగా యూపీఐ ద్వారా యాడ్ మనీ చేసి మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలో చాలా సులభంగా తెలుసుకుందాం. రీఛార్జ్లో ప్రీపెయిడ్ మొబైల్ను ఎంచుకోండి. ఆపరేటర్ ఎయిర్టెల్ ఎంచుకోండి. మొబైల్ నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి. రీఛార్జ్ చేయవలసిన ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. వ్యూ ప్లాన్ని సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్లాన్ అనేది సెలెక్ట్ చేసేయండి. 319 రూపాయల్లో రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. వాలెట్ బ్యాలెన్స్లో 5 రూపీస్ మాత్రమే ఉన్నదండి. ఇప్పుడు యాడ్ మనీ ఎలా చేయాలనేది చూద్దాం. క్లియర్గా ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ ఉన్నదండి. యాడ్ మనీపై క్లిక్ చేసేయండి. యూపీఐ 4లో 100 నుంచి 400 వరకు, యూపీఐ 1లో 200 నుంచి 500 వరకు, యూపీఐ 2లో 500 నుంచి 25,000 వరకు యాడ్ మనీ ఉంటుందండి. యూపీఐ 4లో నుంచి మనం చేద్దాం. యూపీఐ 4ని సెలెక్ట్ చేసేయండి. ఎంటర్ అమౌంట్ దగ్గర యాడ్ చేయాలి. 314 రూపాయలు యాడ్ చేసి పే అమౌంట్పై క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే యూపీఐ యాప్లు కనబడతాయండి. మనం ఫోన్పే సెలెక్ట్ చేయబోతున్నాను. రీడైరెక్ట్ అవుతుందండి. మీ ఫోన్లో ఉండే యూపీఐ యాప్లు అనేది ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో వెంటనే ఆటోమేటిక్గా యాప్లోకి వెళ్తుందండి. వెళ్ళినంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసిన వెంటనే యూపీఐ పిన్ను అడుగుతుందండి. ఆ అనేది మీరు ఎంటర్ చేసేయండి. ప్రాసెస్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేది. మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, రిక్వెస్ట్ అప్రూవ్డ్ అని నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇన్స్టెంట్గా 319 యాడ్ కావడం చూడవచ్చు. ఇట్లా మనం చాలా సింపుల్గా, చాలా సులభంగా యాడ్ చేసి రీఛార్జ్ చేయవచ్చండి. ఇప్పుడు ఆల్రెడీగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము. అమౌంట్ ఎంత అనేది ఎంటర్ చేసాము. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. ప్రొసీడ్పై క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇచ్చేయండి. ఇచ్చిన వెంటనే రీఛార్జ్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఓకేని ఇవ్వండి. చూడండి, వెంటనే రీఛార్జ్ సక్సెస్ అని రావడం మనం చూడవచ్చు. ఈ విధంగా మనం చాలా సులభంగా మీరే యూపీఐ ద్వారా యాడ్ మనీ చేసి రీఛార్జ్ చేయవచ్చండి. రీఛార్జ్ చేసిన తర్వాత చూడండి, హాయ్, మీ ఎయిర్టెల్ నెంబర్ 9390565067కు 319 రూపాయలు రీఛార్జ్ విజయవంతంగా జమ చేయబడింది. దాంతో పాటు వ్యాలిడిటీ 12వ తారీఖు 4వ నెల వరకు పొడిగించబడుతుంది. ఈరోజు 12వ తారీఖు, అంటే 12వ తారీఖు వరకు పొడిగించబడుతుంది. అంటే 1 మంత్ రీఛార్జ్ ప్లాన్ అండి ఇది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేయడం ద్వారా మనకు 1 మంత్ వరకు అనేది ఈ ప్లాన్ అనేది వర్తించడం జరుగుతుంది. కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మల్టీ రీఛార్జ్ యాప్ల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.